నమస్తే, నేను మీ సతీష్. వైఎస్ జగన్పై విమర్శలు చేస్తున్న వైఎస్ షర్మిలను టార్గెట్ చేసిన వైసీపీ మరి ఈ రోజున ఒక్కసారిగా మొత్తం షర్మిలను టార్గెట్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అటు ఆర్కే రోజా, ఇటు సజ్జల రామకృష్ణారెడ్డి, మరి వీళ్ళందరూ చేస్తున్నటువంటి ఆ ఎదురుదాడి వెనక అసలు మర్మం ఏమిటి? ఇవే అంశాలు మనతో చర్చించేందుకు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, మనం చూసాము నిన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రుడు అంటూ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఆ పార్టీ నాయకులంతా విమర్శించుకుంటూ వచ్చారు. అదేమిటి అంటే ఆయన వచ్చి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నారు, కూటమిలో ఆయన కలిశారు అని. మరి ఈ రోజున షర్మిల కూటమి పార్టీలకి దత్తపుత్రిక అంటూ ఆర్కే రోజా మరి ఆవిడ ట్వీట్ రూపంలో ఎదురుదాడికి దిగింది. ఇక సజ్జల రామకృష్ణారెడ్డి కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డిని ఒక భూతంలాగా కూటమి చిత్రీకరించుకుంది. అందులో చేతపడిలో ఆ బొమ్మ ఏదైతే ఉంటుందో, చేతబడి చేసే బొమ్మ, దాన్ని సూత్తో గుచ్చినట్టుగా ఈ రోజున షర్మిలని ఆ జగన్మోహన్ రెడ్డి మీద కుదులుతా ఉన్నారు. షర్మిల పాపం తెలిసి తెలియక ఇలా ట్రాప్లో పడిపోయింది అంటూ షర్మిల పైన విమర్శలు. అంటే ఆవిడ నిన్న ఏదో రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసి 23 ఏళ్ళు గడుస్తోంది ఆ ప్రారంభమయ్యి అన్న ఇదిలో జగన్ ట్వీట్ పెట్టాడు, షర్మిల ట్వీట్ పెట్టింది. ఆ ట్వీట్లలో ఒకళ్ళపై అంటే షర్మిల గారి విమర్శలాగా ఉంది, అదొక కౌంటర్ ఇచ్చినట్లుగా. ఇక అప్పటి నుంచి ఆవిడని టార్గెట్ చేసి ఆవిడ మీద ఎదురుదాడి చేయటం ఇదేంటి? ఏమన్నా టాపిక్ డైవర్షన్ కోసమా, లేదంటే నిన్నటి నుంచి రాజశేఖర రెడ్డి గారి మరణం, దాని వెనక జగన్ పాత్ర అనేటువంటి చర్చలు ప్రజల్లోకి వెళ్తున్నాయనా? అవును, అదే మెయిన్ కారణం అయితే ఇదే. జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి అప్పటి నుంచి మనం ఇప్పటి వరకు కూడా చాలా సందర్భాల్లో ఎన్నోసార్లు గుర్తు చేసుకున్న విషయం ఏంటంటే, పావురాలగుట్లో ఆ కార్యక్రమం ఏదైతే ఆ యాక్సిడెంట్ జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళలేకపోయారు అక్కడికి? ఏంటి ప్రాబ్లం? ఎందుకు అంటే ఏం జరుగుతుంది, అసలు ఆయన ప్లాన్ ఏంటి? ఇప్పుడు అప్పటికప్పుడు సంతకాల సేకరణ అంటే ఐడియా ఎలా వచ్చింది? అది ముందే ప్లానా? అంటే ఆల్రెడీ ఎప్పుడైతే ఫ్లైట్ కూలిపోయింది, అది కనిపించట్లేదు, హెలికాప్టర్ మిస్సింగ్ అనగానే వెంటనే మనం ఇక్కడ సంతకాల సేకరణ స్టార్ట్ చేయాలనేది ఏదన్నా ఉందా స్క్రిప్ట్ అనేది? ప్రతి ఒక్కరికి అప్పటి నుంచి ఇప్పటికి దాదాపుగా ఇప్పుడు ఎన్ని సంవత్సరాలండి? 17 ఏళ్ళు అవుతుంది ఆయన చనిపోయి. 2009. మరి ఆ 17 ఏళ్ల నుంచి మరి అదే మాట అందరూ అడుగుతున్నారు. మరి ఎప్పుడైనా సరే నువ్వెందుకు, నీ తండ్రి అంత భయంకరమైన మరణం, అది ఎవరిది ఆ బాడీ అనేది కూడా చెప్పలేని పరిస్థితి. ఏదో వాచ్ అనో ఉంగరమనో ఏదో ఆనవాళ్లు పట్టుకొని ఏదో చేశారు, కార్యక్రమం అయిపోయింది. మరి అలాంటి జరిగినప్పుడు ఏ బిడ్డైనా పరిగెత్తుకుంటూ వెళతాడు కదా? అసలు ఏం జరిగింది అక్కడ చూడాలి కదా అది. మరి ఎందుకు వెళ్ళలేదు జగన్మోహన్ రెడ్డి అంటే ఈ రోజున సమాధానం లేక వీళ్ళు వంకల్లేనమ్మ డొంకలు పట్టుకొని ఎదిగినట్లుగా ఒకవైపు సజ్జల రామకృష్ణారెడ్డి అయినా, ఇటు ఇంకా రోజా మీరు అన్నట్లుగా ఈ రోజా మాట్లాడిన మాటలు ఏంటంటే, నిజంగా ఏం చేయాలి నిన్ను? ఏం చేయాలి రోజా? అసలు నీకు బుర్ర పని చేస్తుందా? బుద్ధి మందగిచ్చిందా? నోటికి హద్దు అదుపు లేదన్నట్లుగా లేదు పవన్ ఆవిడకి. కళ్యాణ్ గారి విషయంలో ఎలా మాట్లాడిందో ఆవిడ చూసాను. అవును, ఆయన్ని దత్తపుత్రుడు అన్నారు, ఇవాళ ఈవిని దత్తపుత్రిక అంటుంది. అసలు దత్తపుత్రిక పుత్రుడు కాదండి, లోకేష్ గారిని వాడు వీడేగా గతంలో వీళ్ళు మాట్లాడింది. ఆ వీడియోలో ఒకసారి పెట్టుకొని చూస్తే కడుపు మండిద్ది ఎవరికైనా. వదిలిపెట్టాలా ఇట్లాంటి వాళ్ళని? ఎందుకు ఊరుకుంటున్నారు? పప్పు అంది, ఇంకేదో అంది, వాడు వీడు అని చెప్పేసి ఇంకా ఆవిడ నోటికి ఒక అదుపు లేదు అనేది పదే పదే నిరూపించుకుంటుంది. మళ్ళీ ఇంకోసారి నిరూపించుకోవడానికి ఈ ట్వీట్ చేసింది. ఈ రోజున ఈవిడ మాట్లాడుతున్నట్లుగా సునీత గారైనా, షర్మిల గారైనా, లేకపోతే వైఎస్ విజయలక్ష్మి గారైనా అందరూ నారా చంద్రబాబు నాయుడు గారు మాట వింటున్నారు అంటే మరి ఆవిడ పాదయాత్ర చేసినట్లుంది కదా. అది కూడా నారా చంద్రబాబు నాయుడు గారు చేయమంటే చేసిందా? వాళ్ళ జగనన్న కోసం? లేకపోతే వీళ్ళ ఆస్తి పంపకాలు జగన్మోహన్ రెడ్డి స్వయంగా షర్మిల గారితో మాట్లాడినప్పుడు జెరూసలేం వెళ్ళడం, మరి అప్పుడు కూడా మరి చంద్రబాబు నాయుడు గారే జగన్మోహన్ రెడ్డికి చెప్పాడా మీరిద్దరు ఆస్తి పంపకాలు చేసుకోండి అని, విడిపోండి అని? అంటే వీళ్ళ మాటలు ఇప్పుడు అది నిజమైతే ఇది కూడా నిజం అవ్వాలి. తల్లి మీద కేసు ఇవ్వని కూడా చంద్రబాబు నాయుడు గారే చెప్పారంటారేమో. అంతే, ఏదైనా అండి, వాళ్ళు నూటికి సెలవ, ఏది మాట్లాడటానికైనా రెడీగా ఉంటారు, ఏదంటానికైనా రెడీగా ఉంటారు వాళ్ళు. ఇంకా ఏ విధంగా చెప్పుకోవాలి? మేము నీచులం, మాకు బుద్ధి లేదు, మేము ఇంతే ఉంటాము, మా వైఎస్ఆర్సీపీ పార్టీకి మేమందరం బ్రాండ్ అంబాసిడర్, మనం చెప్పుకున్నాం వాళ్ళకి ఫ్యాన్ గుర్తు కాదు గొడ్డలు గుర్తుంటే కరెక్ట్ అని. మరి బ్యాచ్ అంతా కూడా తల ఒక కోడికత్తి అనమాట. ఈ కోడికత్తి బ్యాచ్ అంతా ఏం మాట్లాడిద్ది అంటే ఇలాంటి మాటలే. ఒక అన్న వదిలిన బాణం అని ఆ రోజున ఆవిడ వస్తే మరి ఆ బాణంతో మరి ఎవరైతే విజయలక్ష్మి బైబుల్ పట్టుకొని తిరుగుతూ ఈవిడ గాలం వేసింది జనాలకి. తండ్రి చావు మేళం జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా అయ్యి ఒక బాణం, ఒక గాలం, ఒక మేళం అన్ని సూట్ అయ్యి ఈయన సీఎం అయ్యాడు చివరికి. అదే కదా ఆ రోజున జరిగింది. మరి ఈ రోజున దాంట్లో ఆ రోజున విజయలక్ష్మిని జగన్మోహన్ రెడ్డిని తిట్టలేదా బొత్స సత్యనారాయణ? అందరికి తెలుసు. ఈ రోజున కొత్తగా గుర్తు చేసుకునేది ఏముంది? పాపం బొత్స సత్యనారాయణ అయ్యో ఏం ఏడ్చాడండి. పాపం గొడ్డలు గుర్తొచ్చుండిద్ది,
బాత్రూమ్ సీన్ గుర్తొచ్చిండిద్ది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కబందాస్తాల్లో నేనెట్లా చిక్కున్నాను రా బాబు, ఇప్పుడు బయటికి ఎట్లా రావాలని చెప్పి బోర్ను వెలిపించాడు. అంతమించి ఉన్నమాట అంటే ఉలికెక్కువని ఎక్కెక్కి ఏడ్చాడు. ఇట్లాంటి వ్యక్తులు మీరు మీ పనికి మాలిన ఆలోచనలు, మీ మాటలు ఈ రోజున మాట్లాడితే ఈ రోజా పెట్టిన ట్వీట్ చూస్తుంటే, మరి ఒకప్పుడు అదే షర్మిల జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లెలు మరి ఆయన్ని జైల్లోంచి బయటకు తీసుకొచ్చిన తర్వాత సీఎం చేయడానికి ఎంత కష్టపడింది, మరి దానికి ఏం సమాధానం చెప్తావు? వాళ్ళ ఆస్తులు వాళ్ళు ఏదో తన్నుకు చేస్తున్నారు, నీకెందుకు మధ్యలో? అసలు నీకేమి సంబంధం ఉండి ఈ రోజున వాళ్ళ అన్న చెల్లెల గురించి మాట్లాడుతున్నావు? నీకు సంబంధం లేని విషయాలు అవి. ఆవిడ ఇప్పుడు వాళ్ళ బాబాయిని మా గొడ్డలతో మేము వేసుకున్నాం మా బాబాయిని అంటున్నారు, నీకేం సంబంధం? ఈ రోజున వివేకం మూవీ చూస్తే తెలుస్తుంది ఎవరు ఏంటనేది. అలాగా వీళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ అంటేనే ఈ రోజున ఏంటి అనేది అందరికి అర్థమవుతుంది. అంటే కేవలం ఈ రోజున మా విగన్ అనే అంశం పైన ప్రజల్లో విస్తృతమైన చర్చ జరుగుతోంది. జగన్ ఆలోచన ఆచరణ సాధ్యమని ప్రజలందరూ చర్చించుకుంటున్నారు. అందుకని ప్రజల దృష్టి మరల్చడానికి రాజశేఖర్ రెడ్డి మరణం అని చెప్పి తెరపైకి కొత్త అంశాన్ని తీసుకొచ్చారు. కొత్త అంశం ఏముంది, పాత అంశమే అది. ఈ రోజు కొత్తగా ఉందండి. ఇప్పుడు అదే అనుకుంటాను, 17 ఏళ్ళ నుంచి అందరం మాట్లాడుకునే మాటే. జగన్మోహన్ రెడ్డిని ఒకటే అడుగుతున్నాం. ఈ రోజున నువ్వు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇంకో పార్టీతో కలిసి దత్తపుత్రుడు అంటున్న వీళ్ళు మరి ఇంకోరు పార్టీని లాక్కున్న వాళ్ళు ఏమంటారు? వాళ్ళేమనాలి చెప్పమనండి. మరి అంతే కదా, ఈ రోజున ఒక పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు. దేనికోసం పెట్టుకున్నాడు? రాష్ట్రానికి మంచి భవిష్యత్తుని ఇద్దాం, మంచి పరిపాలన అందిద్దాం. జగన్మోహన్ రెడ్డి లాంటి రౌడీ మూకం తయారు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు, వాళ్ళ నీచమైన పరిపాలనకి చరమగీత పడదామని ఆ రోజున వాళ్ళంతా మంచంతా వైపు నడిచింది. మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు లాక్కున్నాడు పార్టీ చెప్పమనండి? అవినీతి చేయటానికా, అన్యాయాలు చేయటానికా, అధర్మ పరిపాలన అందించడానికా? ఇదంతా అదే కదా. నిజంగా సజ్జల రామకృష్ణారెడ్డి నాడు చేతబడి బొమ్మే ఈ మనిషి. ఇట్లాంటి నీచమైన ఆలోచన గల వ్యక్తులు, ఇట్లాంటి భయంకరమైన పరిపాలన గతంలో మనం చూసిన తర్వాత కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి మావిగన్ అంటే అందరూ సపోర్ట్ చేస్తున్నారంటే వాళ్ళ అవివేకమే. నిజంగా వాళ్ళకి వివేకం లేని మనుషులు. ఎవరైతే ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడో ఈయనకి ఎన్నిసార్లు చెప్పిన అర్థం కాదా? ఈ మధ్య ఏం పని పాట లేక, బుర్ర సరిగ్గా పనిచేయక ఏదోటి మాట్లాడేద్దాము, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఊరుకోడని మాట్లాడుతున్నాడో ఏంటో తెలియదు కానీ ఏదేదో మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడో ఆయనకైనా తెలుస్తుందో లేదో. ఇప్పుడు అమరావతి అంటే ఏంటి, ఆ ప్రాంతంలో ఉంటూ ఆ ప్రాంతం గురించి విషం చిమ్ముతున్న మిమ్మల్ని ఇంకా ప్రజలు ఎందుకు వదిలిపెడుతున్నారు? వదిలిపెట్టకూడదు కదండి, అసలు మాట్లాడే అవకాశం ఇవ్వకూడదు కదా. నిన్నే కదా కోర్టు వీళ్ళకి గట్టిగా వేసింది మొట్టికాయలు. అయినా కూడా మాకు బుద్ధి లేదు, రాదు అన్నట్లుగా ప్రవర్తిస్తున్న వీళ్ళని ఏ విధంగా చూడాలి? ఇక్కడ షర్మిల గురించి మాట్లాడే హక్కు ఆవిడకి లేదు, రాష్ట్రం గురించి మాట్లాడే హక్కు సజ్జల రామకృష్ణారెడ్డికి అంతకంటే లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళు గతంలో ఆంధ్రప్రదేశ్ గురించి ఏమైనా మంచి చెడు ఆలోచించారా? షర్మిల గారు గతంలో వాళ్ళ అన్న గురించి ఏం ఆలోచించిందో రోజా గారికి కూడా తెలుసు. మరి కాబట్టి వాళ్ళ కుటుంబ వ్యవహారాలు, ఇది రాష్ట్రం వ్యవహారం. ఎందుకంటే రాష్ట్రంలో మీరు పనికిమాలిన మనుషులుగా మిగిలిపోయారు. మీ వల్ల రాష్ట్రానికి ఉపయోగం లేదని తెలుసుకున్న తర్వాత మీకు 11 ఇచ్చి పక్కన పడేశారు. కాబట్టి రాష్ట్రం గురించి మాట్లాడే హక్కు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకి, జగన్మోహన్ రెడ్డి గారితో సహా లేదనేది మాత్రం వాస్తవం. థాంక్యూ. నమస్తే.